మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి, శాంతి చర్చలు. కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆ సందేశం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి చేరాలనే లక్ష్యంతో ఆ విషయాలకు సంబంధించి చర్చించుకుందామని ఫార్మసీ డిపార్ట్మెంట్ కాకతీయ యూనివర్సిటీలో ఒక హాలుకు పరిమితమై ఒక సమావేశం నిర్వహిస్తూ ఉంటే మాకంటే ముందే వచ్చిన పోలీసు బలగాలు మీకు అనుమతి లేదు, మీరు ఆ సమావేశాన్ని నిర్వహించుకోవటానికి లేదు అని సమావేశానికి వాళ్ళ చేతులతో వాళ్ళే తాళాలు వేసి అక్కడ పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్స్ అన్నింటినీ మూటగట్టి తీసుకొచ్చి యువతలు పెడితే ఏంది దుర్మార్గం అని మేము అడిగినప్పుడు మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇందాక విద్యార్థులు మాట్లాడుతూ ఇదేంటి సార్ మన ప్రభుత్వంలో కూడా ఇట్లా అవుతుంది అన్నాడు. మన ప్రభుత్వం అనే రేవంత్ రెడ్డికి మన అనే పదం ఎంత అపురూపమైన పదం. మీరు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇట్లా చేసిందనే. హాళ్లకు తాళాలేశారు, అందరికంటే ముందే పంపించారు, అరెస్టులు చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఆ నిర్బంధానికి ఆ హింసకు వ్యతిరేకంగానే వాళ్ళని దించి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు కూడా రాను టీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే నడుస్తూ ఉన్నారు కనుక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా ఇంకొక 3.5 సంవత్సరాల్లో ముందే హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త పడండి. ఇక్కడ సబ్జెక్టు ఏంటి అంటే అన్ని విడనాడుకొని ఇవాళ శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక వ్యవస్థను ఒక మోడల్గా నడిపించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ పెట్టి ఆ డేటు లోపల చంపేస్తానని అంటుంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటుగా మరో 28 మందిని చంపేస్తే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మన ప్రధానమంత్రి శబాష్ అంటాడు, కేంద్ర హోంశాఖ మంత్రి ఘన విజయం అంటాడు. శబాష్ అనటము, అవార్డులు ఇవ్వటము, రివార్డులు ఇవ్వటము ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో అది తగినదా? ప్రజలు ఆలోచించాల్సిందిగా పౌర హక్కుల సంఘం, ప్రగతిశీల విద్యార్థి సంఘం, అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ సమావేశమయ్యాయి. అన్ని ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఇదేం ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి, చర్చలని ఎందుకంటున్నాం, హాలుకు పరిమితమైన సమావేశాలను కూడా నిర్వహించుకోలేని పరిస్థితిని అధిగమించి స్వేచ్ఛగా యథేచ్ఛగా దేశంలో ఎక్కడికక్కడ ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తీకరణ చేసే ఆ స్వేచ్ఛ కావాలని, ఆ శాంతి వాతావరణం నెలకొనాలని, దేశంలో హింస ఉండకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారు.